కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఘన నివాళి అర్పిస్తున్నారు. తుది వీడ్కోలు పలికేందుకు నేతలు కూడా భారీగా తరలివచ్చారు. సిపిఎం నేతగా కీలక పదవుల్లో ఆయన చేసిన సేవలు మరవలేనివంటూ ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక అనారోగ్య కారణాలతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 101 ఏళ్ల జీవితంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. అన్నింటినీ తట్టుకుని జనం మెచ్చిన నేతగా ఎదిగారు అచ్యుతానందన్. విఎస్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పుజాలో వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆయన 4 ఏళ్ల వయసులో తల్లిని, 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. దీనివల్ల 7వ తరగతి తర్వాత చదువును ఆపివేశారు. ఆయన తన అన్న వద్ద టైలరింగ్ షాప్లో, తర్వాత కోయిర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్లో చేరి 1940లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2006లో కేరళ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 82 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టి భారతదేశంలో అత్యంత వయోవృద్ధ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు అచ్యుతానందన్. ఇక అచ్యుతానందన్ అంతిమయాత్ర దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. వేలాదిగా జనాలు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. లాల్ సలాం కామ్రేడ్ అంటూ అంతిమయాత్రలో నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పజాలో ఒక వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి 82 ఏళ్ల వయసులో సీఎం పదవిని అధిరోహించి భారతదేశంలోనే అత్యంత వయోవృద్ధ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు అచ్యుతానందన్.